అధ్యక్ష ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ నాకు ఆదిత్య మిత్తల్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2019లో డావోస్లో రిక్వెస్ట్ చేశాను. జనవరి అంటే ప్రభుత్వం మారే ముందు ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టి నాకు ఇంపడుతుంది ఒరిస్సా ఇక్కడ అని మా దగ్గర పెట్టండి, మీకు పెట్టు, మేము టేక్ కేర్ అని. లేదు నేను కమిట్ అయ్యాను, నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ సారీ, అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యిందన్నాడు. ఓకే 5 years అటు వెళ్ళిపోయాము, వేరే ప్రభుత్వం వచ్చి నేను మాడడానికి అవకాశం రాదు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి నెలలో అధ్యక్ష, ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 weeks నేను జూమ్ కాల్ అడిగాను అధ్యక్ష. జూమ్ కాల్ ఆదిత్యాన్ని అడిగి బస్ మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి, మీకేం కావాలో చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పారు. నాకు ఇన్సెంటివ్స్ విషయం క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొకటి చెప్పి మూడో విషయం ఏమన్నారంటే నాకు ఎన్ఎండిసి కేంద్రంలో ఉన్న ఎన్ఎండిసి ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా నాకు రా మెటీరియల్ కావాలి. మేము మాట్లాడితే వాళ్ళకి ఎవరు పలకరు. మీరు ఇది కానీ ప్రామిస్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నేను విశాఖపట్నానికి తీసుకొస్తానని ఆదిత్య మిత్తల్ కమిట్టాడు. అధ్యక్ష ఆదిత్య మిత్తల్ నా బంధువేం కాదు. నేను ఆదిత్య మిత్తల్ ఫైల్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఈ రోజు ఆ స్లరీ పైప్ లైన్ శాంక్షన్ అయింది. నవంబర్లో మేము శంకుస్థాపన ఆ ప్రాజెక్టు కూడా చేయబోతున్నాం. 2029కి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా జరగబోతుంది అధ్యక్ష. ఒక ఆర్సిలర్ మిత్తల్ అధ్యక్ష ఇది. అధ్యక్ష రెండోది ఇది ఓవర్ జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్లో మేము క్లిన్ చేశాం అధ్యక్ష. రెండోది గూగుల్ అధ్యక్ష గూగుల్ సంస్థ ఐ థింక్ జూలై 24 జూలై వచ్చారు అధ్యక్ష. నేను విశాఖపట్నానికి వేరే పని పెట్టుకుని వెళ్ళాను, ఎందుకంటే బయటికి రాకూడదు. వాళ్ళని నేను హోటల్లో కలిసి నేనే స్వయంగా వాళ్ళని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను అధ్యక్ష. నేను చూపించాను, ఇదిగోండి ఇది ల్యాండ్, ఇక్కడ కేబుల్స్ మీకు ఇస్తాం, మీరు అతి పెద్ద డేటా సెంటర్ యుఎస్ తర్వాత మీరు ఇక్కడ పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అడిగారు కొంచెం ట్యాక్సేషన్లో ఇబ్బంది ఉంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డేటా రిలేటెడ్ కొంచెం సైలెంట్గా ఉంది, మీరు ఏదో ఒకటి చేయాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు నా రిక్వెస్ట్ చేస్తే నేను స్వయంగా తీసుకున్నాను. అటు నిర్మలా సీతారామన్ గారు అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరితో సంప్రదింపులు చేసి ఇది పిఎంఓ వరకు వెళ్ళింది అధ్యక్ష. నిజంగానే అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము అవసరమైతే కేంద్ర చట్టాలని సవరించి కూడా మేము తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ సిస్టమ్ మొత్తం బెనిఫిట్ అయింది అధ్యక్ష. డేటా సెంటర్స్ కి ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున డేటా సిటీ విశాఖపట్నం డేటా సిటీలో పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. టాటా గ్రూప్ మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు చంద్ర గారు నేను సీఎం గారిని కలిశారు. ఇక్కడ వచ్చి సీఎం గారు కలిస్తే భరత్ గారు నిజంగానే అధ్యక్ష భరత్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన కార్లో తీసుకుని ఎస్కాట్ ఆఫీసర్ మంత్రిగా ఎస్కాట్ ఆఫీసర్గా ఉండి ఆయన తీసుకొచ్చి భోజనం పెడితే నేను అప్పుడు మీటింగ్ వెళ్ళి అప్పుడు నాకు బాధ్యత పెట్టారు, దింపే బాధ్యత నాకు పెట్టారు సీఎం గారు. ఎస్కాట్ ఆఫీసర్గా నేను చంద్ర గారిని ఆయన కారు వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి నేను వచ్చాను అధ్యక్ష. అప్పుడు ఆయన అన్నాడు మీ ప్రొయాక్టివ్నెస్ చూస్తే అసలు అమేజింగ్, ఒకసారి బాంబే హౌస్కి రా, నేను ఐ బ్రింగ్ ఆల్ మై సీఈఓస్ కూర్చుని వీ విల్ క్లోజ్ వాట్ ఎవర్ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం చేయాలి నేను చేస్తానని చెప్పాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ చూసి పెరిగినోడు అధ్యక్ష. అదృష్టం బాంబే హౌస్ అడుగు పెట్టేదానికి అవకాశం వచ్చిందని వెళ్ళలేదు. అందరు కూర్చోబెట్టారు. 12 మంది సీఈఓస్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి అక్కడ వీ క్లోజ్ టాటా పవర్ అధ్యక్ష. సుమారుగా 7 gigawatts 8 gigawatts టాటా పవర్ అక్కడ క్లోజ్ అయింది, టీసీఎస్ అక్కడ క్లోజ్ అయింది, తాజ్ హోటల్స్ అక్కడ క్లోజ్ అయింది అధ్యక్ష. ఆయన అంత ఫ్రీగా ఇంకా ఆంధ్ర రాష్ట్రం విల్ బి అవర్ డెస్టినేషన్. నేను అప్పుడు కొంచెం స్వార్థం ఎక్కువ కదా, ఎలక్ట్రానిక్స్ కూడా చేయండి సార్ అని చెప్పా. లేదు గత ప్రభుత్వం వల్ల మేము చేయలేకపోయాం, తమిళనాడులో పెట్టుబడి పెట్టే ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయలేకపోవచ్చు, లొకేషన్ పెట్టాలి, కీప్ ఇట్ ఇన్ మైండ్ అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మేము అన్ని ఫాలోఅప్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క వాళ్ళు టాటా గ్రూప్ ఏమైనా ఒక్క ప్రాజెక్ట్ పక్క రాష్ట్రం ప్రకటిస్తే నేను ఆయన మెసేజ్ పెడతా, ఫోన్ చేసి ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయినారో, మీరు మేము ఉన్నాం కదా మీకోసం మా దగ్గర పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో కసితో మేము పనిచేసి ఈ పెట్టుబడులు తీసుకొస్తాం అధ్యక్ష.